వీడియోస్ తెలంగాణ ఐక్య ఫెడరేషన్ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు తెలుపుతూ మరి రాష్ట్రంలో మన పెండింగ్లో ఉన్నటువంటి విచారణ సమస్యల పైన ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఆగిపోయినటువంటి బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ని కూడా ఎన్నికల కూడా సాకును ఆపకుండా ఎన్నికల కమిషన్ యొక్క అనుమతి తీసుకొని ప్రక్రియను విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ యొక్క ప్రమోషన్ల విషయంలో ఇటు లేకుండానే ప్రమోషన్ కల్పించే విధంగా ప్రభుత్వము చొరవ తీసుకొని మరి వెంటనే ప్రమోషన్ షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే మరి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక నిధులు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ జీపీఎఫ్ పార్ట్ విడ్రాల్స్ అయితేనేమి, జీపీఎఫ్ లోన్లు అయితేనేమి, అట్లాగే టీఎస్జీలు కూడా మరి పూర్తిగా మరి కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా డబ్బులు రావడం లేదు. వాటి బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి, అట్లాగే పిఆర్సీ బకాయిలు కూడా కొందరికి రావడం కొందరికి రాకపోవడం అనేది కూడా శోచనీయము. మరి యొక్క పిఆర్సీ బకాయిలు కూడా అందరి ఉపాధ్యాయులు ఉద్యోగులకు కూడా పూర్తిగా చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లా యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మా రాష్ట్ర కార్యవర్గము అధికార పార్టీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న గారికి మద్దతు ఇస్తామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం ప్రకారం మేము ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న గారికి మరి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఈ వేసవి సెలవుల్లోనే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చే విధంగా మరి దృష్టి సారించాలని చెప్పి కోరుతూ ఒక ముగిస్తా ఉన్నాం. ఫెడరేషన్ టీయూటీఎఫ్ నిర్మల్ జిల్లా కార్యాలయంలో జిల్లా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయాలని కూడా తీర్మానించలేనిది. ముఖ్యంగా మూతపడ్డటువంటి పాఠశాలను తెరిపిస్తామనడం ప్రభుత్వం యొక్క నిర్ణయం చాలా హర్షణీయం. టీయూటీఎఫ్ స్వాగతిస్తూ ఉంది. కేవలం తెరవడమే కాకుండా పాఠశాలలు ప్రారంభించే లోపల విద్యావారి నియామకాన్ని ఆ పాఠశాలలో తప్పకుండా నియమించాలి. అదేవిధంగా పాఠశాల నడుస్తున్నటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల ఏఏపీసీ కమిటీలో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి పనులను త్వరితగతిన పూర్తి చేసి పాఠశాల ప్రారంభం అయ్యే లోపల అంత విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు అన్ని సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా తొందరగా పూర్తి చేయాలని టీయూటీఎఫ్ కోరుతూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రస్తుత కొత్త ప్రభుత్వము పెండింగ్ బిల్లుల విషయం లోపల త్వరితగతిన చాలా కొన్ని వేల కోట్ల బకాయిలు పెండింగ్ బిల్లుల రూపంలో ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా వాటిని కూడా తొందరగా పరిష్కరించాలని టీయూటీఎఫ్ కోరుతా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం చూస్తూ ఉంటే పాఠశాలలో పర్యవేక్షణ లోపము చేయాల్సింది ముఖ్యంగా డిఓలే కావచ్చు, ఎంఈఓలే కావచ్చు. ఒక్కొక్క జిల్లాలో 19 మండలాలకు నలుగురు ఎంఈఓలు మాత్రం ఉండడం జరుగుతుంది. కాబట్టి పర్యవేక్షణ లోపం అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఎంఈఓల నియామకాన్ని, అదేవిధంగా డిఈఓల నియామకాన్ని, అదేవిధంగా ఉపాధ్యాయుల నియామకాన్ని త్వరితగతిన పూర్తి చేస్తారని టీయూటీఎఫ్ పక్షాన కోరుతాము. టీయూటీఎఫ్ చేసిన మాధ్యమందరికీ స్వాగతం. అలాగే మా రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు మరియు అధ్యక్షులు చెప్పిన విధంగా ఉపాధ్యాయుల అత్యధిక ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఇప్పుడు టెట్ అయితే ఎగ్జామ్ నిర్వహిస్తున్న ప్రభుత్వం. అలాగే త్వరగా డిఎస్సి కండక్ట్ చేసి పాఠశాలలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయడంలో ఆలస్యమైన జట్ల వచ్చే విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచి విద్యా వాలంటీర్ల నియామకం చేసి పాఠశాల యొక్క
విద్యను పటిష్టం చేస్తాయని మరియు ఉన్న పాఠశాలల సౌకర్యాలను ఎక్కడైతే మనోహరమైనలో కూడా ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్న పనులని త్వరగతిలో పూర్తి చేసి పాఠశాల విద్యను ఇంకా బలోపేతం చేస్తారని కోరుకుంటున్నాను. జై టీయూటీ.